సజీవులుగా బయటికి లేచి ఆ పరలోకంలో వెళ్ళడానికి మార్గం సిద్ధం చేసినాడు కాబట్టి వాళ్ళకి ఆ అర్హత ఉంది. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళందరూ తండ్రి దగ్గరికి వెళతారు. అదే అంటున్నాడు. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత ఫస్ట్ తండ్రి అయిన దేవుడు మరణ 2వ అధ్యాయము 5వ వచనము సంచలనము. క్రీస్తుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టి కూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినాడు. అలా సిలువ మీద పలికిన 7 మాటల్లోని 7వ మాటను మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, అన్నగారిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనం ఇంతవరకు 6 మాటలు విన్నామండి. 6 మాటల్లో ఆయన మనకు ఏం కనపరుస్తున్నాడంటే, మొదటి మాటలో మనం చూసినట్లయితే ఆయన యొక్క దయను చూపిస్తున్నాడండి. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని. 2వ మాటను మనం ప్రభుకు సమర్పింతును, నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ప్రార్థన లక్ష్యంగా వచ్చిన మాటలు. తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి శుభశుక్లారం నాన్న తండ్రి, ఈ 6 మాటలు విన్నందుకు నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, ఈ వాక్యం బట్టి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి, అందరు కూర్చోండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృష్టాడాయెను. గర్భలైపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి 7వ మాట దేవుని వాక్యం చదువుతుండగా మరి దేవుడు మనతో మాట్లాడినట్టు అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాము. నా దేవా నన్నేల చేయి విచ్చితివి. బాధ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం మనం చూసినట్లయితే, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన యొక్క చెమట ఏమవుతుందంటే గొప్ప రక్త బిందువుల వలె అక్కడ అవుతుందని. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్య చేయి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే, తండ్రి కుమారునికి ఇచ్చిన యొక్క పని నెరవేర్చబడాలి కాబట్టి. అలాగే మనం 5వ మాటను చూసినట్లయితే ఆయన ఆత్మల పట్ల భారాన్ని మనకు కనపరుస్తున్నాడండి. నేను దప్పికొనుచున్నాను అని. మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభుల వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడండి. నిజంగా ఆయన దప్పికొనే వెళ్ళాడా? లేదండి. ఆయన ఆ స్త్రీని రక్షించడానికి, తద్వారా సువార్తను అక్కడ ప్రకటించబడ్డానికి యేసయ్య సుకారా అను ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను అందరినీ రక్షించి, ఈయన అక్కడున్న ప్రజలు చెప్తున్నారు నేను నెరవేర్చాను కాబట్టి సమాప్తమైనది అని అంటున్నాడండి. ఇప్పుడు 7వ మాటను మనం చూసినట్లయితే లూకాసు వార్త 23:46వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆత్మ శరీరంను విడిచి వెళ్ళిందంటే అప్పుడు మనం సజీవులమా మృతులమా అండి? మృతులమే.
ఇప్పుడు దేవుని కోసం మృతులమైన మనము దేవుని కోసం